నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. విజయ్ సాయి నీ బుద్ధి వంకర అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, విజయ్ సాయి రెడ్డి నీకన్నా వయసులో చాలా పెద్దవాడు కదా, వయసుకైనా మర్యాద ఇవ్వవా, నీ బుద్ధి వంకర అని చెప్పేసి టైటిల్ పెడతావా? పైగా ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులకి అధిపతి, అందులోనూ చాలా చదువుకున్నవాడు. అలాంటి ఆయన ఉద్దేశించి ఇలాంటి టైటిల్ పెడతావా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. కానీ క్షమించాలి, మీరు నన్ను ఈ మాట అంటోంది నేను కాదు. విజయ్ సాయి నీ బుద్ధి వంకర అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటున్నారు కాబట్టి చంద్రబాబు అంటున్నట్టుగా విజయ్ సాయి నీ బుద్ధి వంకర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా నేను తమ్ముళ్ళలో కూడా పెట్టాను. ఎందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విజయ్ సాయి నీ బుద్ధి వంకర అని చెప్పేసి అంటున్నారు అంటే ఆయన మాట్లాడిన మాటలు. విజయ్ సాయి రెడ్డి అంటే ఎవరు అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు చాలా కావలసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో కీలకంగా మారిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయిన వ్యక్తి. ఒకప్పుడైతే విజయసాయి రెడ్డి అని అంటే వైసీపీలో నెంబర్ 2 పొజిషన్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో మాత్రమే కాదు నెంబర్ 2 పొజిషన్ అయినది, వైసీపీలో కూడా నెంబర్ 2 పొజిషనే. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ గల్లంతైంది. ఆయన కూడా ఆ పార్టీలో నుంచి దూరం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వైసీపీ దగ్గర నుంచి శారీరకంగా దూరం అయ్యాడేమో కానీ మానసికంగా ఎప్పుడు ఆ పార్టీ చుట్టే తిరుగుతూ ఉంటాడు విజయసాయి రెడ్డి. ఆయన మనసంతా అక్కడక్కడే వైసీపీ చుట్టూ, జగన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే జగన్ మీద ఉన్న ఆప్యాయత అలాంటిది, చంద్రబాబు మీద ఉన్న ద్వేషం అలాంటిది. అందుకని ఏ సుత్తులు చెప్పినా చంద్రబాబుకే చెప్తూ ఉంటాడు. అవినీతి అక్రమాల కార్యకలాపాలన్నీ కూడా చంద్రబాబుకి అంటగట్టాలని చూస్తూ ఉంటాడు విజయసాయి రెడ్డి. తాజాగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. చనిపోయడానికి ముందు కూడా నువ్వు ఎందుకు ఇలాంటి అవినీతి చేస్తున్నావు, ఎదుటి పార్టీ వాళ్ళని, ప్రజల్ని శత్రువులుగా చూడొద్దు, వేల కోట్లు దోచుకున్నావు, దోచుకున్న డబ్బంతా చనిపోయిన తర్వాత మోసుకెడతావా, తీసుకెడతావా అని చెప్పేసి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా కోపాన్ని తెప్పిస్తున్నాయి. నిజానికి అసలు అవినీతి కార్యక్రమాలు చేసింది, 16 నెలలు జైల్లో ఉన్నది ఎవరు? విజయసాయి రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతి కార్యకలాపాలు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే ఆయన మీద అభియోగాలు వచ్చాయి, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన మీద ఈడీ లేకపోతే సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వాటిలో A2గా ఎవరున్నారు? విజయసాయి రెడ్డి కదా. ఆయన లెక్కలన్నీ చూసింది విజయసాయి రెడ్డి కదా. ఆయనకి చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు, రాజారెడ్డి దగ్గర నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసింది ఎవరు? విజయసాయి రెడ్డి కదా. మరి అవినీతి గురించి ఆయన మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. పైగా విజయసాయి రెడ్డికి వైసీపీ అధికారంలోకి రాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవి కూడా బయటకు తీయాలి అని అంటున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మాత్రమే బయటకు తీస్తే సరిపోతుందా? విజయసాయి రెడ్డి ఆస్తులు కూడా బయటకు తీయాలి, లెక్కలన్నీ చెప్పాలి అని అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అక్రమ ఆస్తుల గురించి, వేల కోట్ల ఆస్తుల గురించి, లక్షల కోట్ల ఆస్తుల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పైగా వాటన్నిటి గురించి చంద్రబాబుకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ముందు ఆయన చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి కదా అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులనే ఈడీ జప్తు చేసింది. కొన్ని ఆస్తుల్ని జప్తు చేస్తే ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కోర్టులో కేసు వేశారు. ఈ ఆస్తుల్ని రిలీజ్ చేసి కావాలంటే వాటి కింద వేరే ఆస్తులు ఇస్తాం, వాటిని పెట్టుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పైగా ఇంకా మాట్లాడుకోవాలంటే మొదట్లో సాక్షికి సంబంధించిన వాటిని కూడా ఈడీ జప్తు చేసింది. కానీ ఎంతో మంది ఉద్యోగస్తుల జీవితాలతో ముడిపడి ఉంది సాక్షి, దాన్ని జప్తు చేయొద్దని చెప్పేసి కోరితే దాన్ని వదిలేసి వేరే ఆస్తులు ఇచ్చారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు జరిగినవి ఇవన్నీ, ఆయన బయటకు వచ్చేసిన తర్వాత కాదు. ఇప్పుడు మనమంతా మాట్లాడుకుంటున్న లిక్కర్ స్కామ్ లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈడీ రైడింగ్స్ జరుగుతున్న లిక్కర్ స్కామ్ లో కూడా విజయసాయి రెడ్డి ఉన్నారు. దాంట్లో కూడా ఆయన భాగస్వామి A5 గానో, A6 గానో, A10 గానో ఏదో ఒక నెంబరు ఆయనకు ఉంది, ఆయన దాంట్లో నెంబరు. సో కాబట్టి ఈయన వచ్చేసి అవినీతి కార్యక్రమాల గురించి, అక్రమాల గురించి ఈయన మాట్లాడటం చాలా వింతగా ఉంది. పైగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు వేల కోట్ల ఆస్తులు, అవినీతి అక్రమ ఆస్తులు పోగేసుకున్నాడు అని చెప్పేసి విజయసాయి రెడ్డి మాట్లాడటమే విచిత్రంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇవే మాటలు మాట్లాడాడుగా. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 1995 దగ్గర నుంచి
2004 వరకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా ఇవే కదా. చంద్రబాబు నాయుడు వేల కోట్లు దోచుకున్నాడు, వేల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు, సింగపూర్ లో పెట్టాడు బిజినెస్లు, ఈయన డబ్బంతా బినామీల పేర్లతోటి రియల్ ఎస్టేట్ లో ఉంది అని చెప్పేసి చాలా ఆరోపణలు చేశాడుగా. ఒక్కటైనా నిరూపించగలిగాడు రాజశేఖర్ రెడ్డి? ఎన్నో కేసులు వేశారుగా. ఉండవల్లి అరుణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయలక్ష్మి, కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడైతే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్పబట్టే కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద విచారణ జరిపించాలని కోర్టులో కేసులు వేశారు కదా. అలాగే లక్ష్మీ పార్వతి, ఇప్పుడు ఆవిడ వైసీపీలోనే ఉంది. అప్పుడు చంద్రబాబుకి అగెనెస్ట్ గా ఉన్న లక్ష్మీ పార్వతిని కూడా ఆయన మరి దగ్గర చేసుకున్నారో లేకపోతే ఎక్కడైనా మాట్లాడుకున్నారో, మీరు కూడా కేసులు వేయండి అని చెప్తేనే ఆవిడ వేసిందో లేకపోతే ఆవిడకై పుట్టిన బుద్ధితోటే చంద్రబాబు మీద కేసులు వేసిందో, వీళ్ళంతా కేసులు వేసిన వాళ్లే కదా చంద్రబాబు నాయుడు మీద. కొండని తవ్వి ఎలికని పట్టినట్టుగా ఉంది అని సామెత అంటారు. కానీ వీళ్ళంతా కొండని తవ్వి ఎలికని కూడా పట్టలేకపోయారు. అంటే చంద్రబాబు మీద ఇన్ని కేసులు వేసి ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. పైగా అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాట, చంద్రబాబు నాయుడుకి బెనామీ మురళీమోహన్, హైటెక్ సిటీ ఏరియాలో మొత్తం చంద్రబాబు ఆస్తులే ఉన్నాయి, మురళీమోహన్ కి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ చంద్రబాబు ఆస్తులే అని చెప్పేసి అన్నారు. మురళీమోహన్ ఒక సవాల్ విసిరారు, మీరు నిరూపించండి, నేను చంద్రబాబు బినామీ అని చెప్పేసి మీరు నిరూపించండి, నిరూపిస్తే నేను మీకు క్షమాపణ చెప్తాను, అలాగే అసెంబ్లీ ముందున్న చెట్టుకు ఊరేసుకుంటానన్నాడు మురళీమోహన్. లేదు, నిరూపించలేకపోతే నాకు క్షమాపణ చెప్తారా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. ఆ సవాల్ తీసుకుంటే నిరూపించలేము అని చెప్పేసి ఆయనకి తెలుసు కాబట్టి, రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి, మురళీమోహన్ కి ఊరి చివర చిలుకూరు వెళ్లే దగ్గర కొన్ని పొలాలు ఉంటే ఆ పొలాల్లో నుంచి స్థలాల్లో నుంచి రింగ్ రోడ్డు గిరగిర తిప్పి ఆయన పొలాలు స్థలాలన్నీ కూడా రేట్లు పడిపోయేలాగా చేసి కక్ష తీర్చుకున్నాడు తప్ప ఏమీ చేయలేకపోయాడు. సో ఇలా ఉంటుంది. చంద్రబాబు అవినీతి అక్రమాలు చేశారు, అవినీతి అక్రమాలతోటి ఆస్తులు పోగేసుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేసిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పటికి కూడా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు పోగేసుకున్నారు, స్కిల్ స్కామ్ కేసులో ఆయనకి సంబంధం ఉంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఒక్క ఆధారమైన చూపించగలిగారా? ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, దాంట్లో అయినా ఒక్క ఆధారం చూపించగలిగారా? అనేక మాటలు మాట్లాడారు, అనేకమైన అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అనేకమైన ఆరోపణలు చేశారు, అనేకమైన విమర్శలు చేశారు. ఏదైనా ఒక్కటి నిరూపించగలిగారా జగన్మోహన్ రెడ్డి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారుగా విజయసాయి రెడ్డి, వైసీపీ అధికారంలో ఉంది, అప్పటికి ఇంకా వైసీపీని వదిలిపెట్టలేదు విజయసాయి రెడ్డి, ఇంకా వైసీపీలోనే ఉండి అప్పుడేం నిరూపించలేక చేసిన ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలు అని దూదిపించేలాగా చంద్రబాబు నాయుడు మీద చేసిన ఆరోపణలన్నీ పేలిపోతే కళ్ళప్పగించి చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకున్న విజయసాయి రెడ్డి మళ్ళీ ఇప్పుడు తెర ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి మైకుల ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, పోయే ముందైనా ఇలాంటి అవినీతి పనులు మానుకోవాలి, వేల కోట్లు మోసుకుపోతారా అంటే ఇవన్నీ ఎవరికి చెప్పాల్సిన మాటలు? ఈ సూక్తి ముక్తావళి ఎవరికి చెప్పాల్సింది అనేది విజయసాయి రెడ్డి ఆలోచించుకోవాలి అంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా. పైగా ఎదుటి పార్టీ వాళ్ళని శత్రువుల్ని చూసినట్టు చూడొద్దు అని చెప్పేసి ఎవరికి చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి కదా చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అనేక మార్లు చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చేయండి, చంద్రబాబు నాయుడిని కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పేసి మాట్లాడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడిని కాదు, లోకేష్ ని కూడా అనేక సార్లు ఇష్టారీతిన తన పార్టీ నేతలతోటి తిట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడు భార్య, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఆవిడికి రాజకీయాలకి సంబంధం లేకపోయినా ఆయన పార్టీ నేతలతోటి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఎదుటి పార్టీ వాళ్ళని శత్రువులుగా చూడొద్దంటే తన చెల్లెలు తనని కాదని ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆమెని కూడా తన వందిమాగదుల చేత, అంటే వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి అందరి చేత, ఇంకొక ఆయన ఉన్నాడు పంచి ప్రభాకర్ అంట, వాళ్ళందరి చేత బండబూతులు తిట్టిస్తోంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇలాంటి సూక్తి ముక్తావళి విజయసాయి రెడ్డి ఎవరికి చెప్పాలి? జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, అంతేకాని చంద్రబాబు కాదు. చంద్రబాబు ఎవరితో తిట్టించలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటున్నారు. పైగా ఇలాంటి బుద్ధి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడికి ఏవో చిన్న విభేదాలు ఉంటే రామ్మూర్తి నాయుడిని కోరి మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది రాజశేఖర రెడ్డి కాదా? ఆయన మీదకి, చంద్రబాబు నాయుడు మీదకి తన తమ్ముడినే ఉసిగొల్పింది రాజశేఖర రెడ్డి కాదా?
అలాగే చంద్రబాబు నాయుడికి తన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఆయన భార్య పురంధరేశ్వరికి ఏవో విభేదాలు ఉన్నాయని, అంటే తోడలుడు భార్యకి విభేదాలు ఉన్నాయి తనతోటి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు తోటి విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి తోడలుడు భార్యని ఇద్దరిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది రాజశేఖర రెడ్డి కదా. వాళ్ళిద్దరికి రాయబారం ఎవరితో పంపించాడు రాజశేఖర రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్న ఈ పరకామణి కేసుల్లోనూ ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలోనూ ప్రధాన నిందితుడైనప్పటికీ ఆయన పేరు ఛార్జ్ షీట్ లో లేని వైవి సుబ్బారెడ్డి కాదా ఆ రోజు రాయబారానికి వెళ్ళింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు దగ్గరికి? అంటే ఫ్యామిలీని దూరం చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా రాజకీయం చేయడం అనేది వైసీపీకి అలవాటు, లేదా రాజశేఖర రెడ్డికి అలవాటు. ఎదుటి పార్టీ వాళ్ళకి శత్రువుల్ని ఏర్పాటు చేయడం, ఎదుటి పార్టీ వాళ్ళని శత్రువుల్లాగా చూసే అలవాటు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందే కానీ చంద్రబాబు నాయుడుకి లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా చెప్తున్నారు. మరి దీన్ని విజయసాయి రెడ్డి ఎలా మాట్లాడతారు? విజయసాయి రెడ్డి ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? దాన్ని ఏమైనా సమర్థించుకోగలుగుతారా అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే ఆయనే ఫస్ట్ మాట్లాడారు. విజయసాయి రెడ్డే చంద్రబాబు గురించి ఫస్ట్ మాట్లాడారు. ఈవెన్ చంద్రబాబు అయితే చాలా తక్కువ విజయసాయి రెడ్డి గురించి మాట్లాడటం. ఆయన ఏదో ఆరోపణలు చేసుకుంటూ వెళ్తాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు అంతటి వ్యక్తి ఇలాంటి వాళ్ళ మాటలకి కౌంటర్ ఇచ్చారంటే ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అని చెప్పేసి అసలు అలాంటి వాళ్ళని పెద్దవాళ్ళని కానివ్వకుండా చూస్తూ ఉంటారు చంద్రబాబు. సో ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో చంద్రబాబు కూడా తెలుసు, ఎవరి మాటలకి కౌంటర్ ఇవ్వాలో కూడా చంద్రబాబుకు తెలుసు. అసలు ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలంటే మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలు అంటున్నారు. కామెంట్స్ లో చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కింద విజయసాయి రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ కి కింద కామెంట్స్ చూస్తే నీలాంటి పర్సన్ కి చంద్రబాబు నాయుడు వచ్చి కౌంటర్ ఇవ్వక్కర్లేదు, మేము చాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అంటున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు అవినీతి ఎక్కువ చేసింది, లేకపోతే విజయసాయి రెడ్డి చేశాడా, జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎక్కువ చేశాడా? చంద్రబాబు నాయుడికి అవినీతి కేసులు ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డికి అవినీతి కేసులు ఉన్నాయా, విజయసాయి రెడ్డికి అవినీతి కేసులు ఉన్నాయా? ఎదుటి పార్టీ వాళ్ళని శత్రువులుగా చూసేది చంద్రబాబు నాయుడా, విజయసాయి రెడ్డా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.